అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. ఎంఎస్ ట్యూటోరియల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం డే 5 తెలుగు. ఈ తెలుగులో భాగంగా మనం సందులు వాటి యొక్క నిర్వచనాల గురించి తెలుసుకుందాం. సంధి అసలు ఏంటి? సంధి అంటే మన నిత్యం మన రోజువారీ దైనందిన జీవితంలో ఖచ్చితంగా వీటిని రోజు వాడుతూనే ఉంటాం. ఏంటంటే వీటిని రెండు పదాల యొక్క కలయికను మనం సంధి అని పిలుస్తామండి. రెండు పదాల యొక్క కలయికను సంధి అని పిలుస్తారు. వాటి గురించి కొన్ని నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సంధి అంటే పూర్వపరస్వరాలకు పూర్వస్వరం ఏకాదేశం అవ్వడాన్ని సంధి అని పిలుస్తారు. పూర్వపరస్వరాలకు పూర్వస్వరం ఏకాదేశాన్ని అవడాన్ని మనం సంధి అని పిలుస్తారు. ఇక రెండు పదాల మధ్య జరిగే మార్పును సంధి అంటారు. రెండు పదాల మధ్య జరిగే మార్పుని మనం సంధి అంటారు. ఆ పదాల యొక్క మార్పు ఏంటంటే అండి, అది కలయికనే, ఆ మార్పునే మనం కలయిక అంటాం. ఆ కలయికని సంధి అని పిలుస్తారు. ఇప్పుడు ఇద్దరు రాజుల మధ్య కూడా సంధి చేయొచ్చండి, వాళ్ళిద్దరిని కలపడం ద్వారా. అట్లానే ఇక్కడ కూడా మనం రెండు పదాల మధ్య సంధి చేస్తున్నాం, రెండు పదాలనే కలుపుతున్నాం. ఇలా కలపడాన్ని సంధి అని పిలుస్తారు. ఈ సంధిలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే పూర్వపదం, పరపదం. ఇందాక నేను చెప్పినప్పుడు రెండు పదాల కలయికని సంధి అన్నాం కదా. ఆ రెండు పదాలలో ఒక ఉన్నటువంటి మొదటి పదాన్ని, ఏదైతే ఉన్నటువంటి మొదటి పదాన్ని మనం పూర్వపదము అని పిలుస్తాం. రెండవ పదాన్ని పరపదము అని పిలుస్తాం. మొదటి పదాన్ని వచ్చేసరికి పూర్వస్వరం, రెండవ పదం పరపదం. ఇలా ఈ రెండు పదాల్లో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. ఇక ఈ పూర్వపదంలోను పరపదంలోను ఇంకో రెండు అంశాలు ఉన్నాయి. అవి వచ్చేసరికి పూర్వస్వరం, పరస్వరం. మొదటి పదం యొక్క మనం సంధి జరిగామని చెప్పాం కదా. ఇక్కడ రామయ్య అనే ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఉదాహరణ కింద ఇవ్వడం జరిగిందండి. ఈ రామయ్య అనే పదంలో రామ అనేది పూర్వపదం అవుతుంది, అయ్య అనేది పరపదం అవుతుంది. ఇక్కడ రామ అనేది పూర్వపదం, అయ్య అనేది పరపదం అవుతుంది. వీటిలో ఈ మొదటి పదం యొక్క అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరం ఏముందంటే అక్కడ మా అనే అక్షరం ఉంది. ఈ మా అనే అక్షరాన్ని పూర్వస్వరము అని పిలుస్తారు. అక్షరాలకు మనం ఇంకొక పేరు చెప్పామండి, స్వరము అని పిలుస్తారు, స్వరాలు అని పిలుస్తాం కదా. ఇలా ఉన్నటువంటి వాడిని మనం ఈ పూర్వపదం యొక్క చివరి అక్షరాన్ని మనం పూర్వస్వరము అని పిలుస్తారు. అలానే ఈ రెండవ పదాన్ని పరపదము అని పిలుస్తున్నాం కదా. దీంట్లోని ఈ పరపదంలోని మొదటి అక్షరాన్ని మనం పరస్వరము అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్వస్వరం ఎందుకన్నాం, ఇది పరస్వరం ఎందుకన్నాం అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది పూర్వం అంటే ఈ పదం రాకముందే ఉంది కాబట్టి పూర్వమైనది. ఈ పదం పూర్వమైనది కాబట్టి పూర్వపదమైంది. ఇక ఇది ఎందుకు పరపదం ఎందుకైంది, పరస్వరం ఎందుకైంది అంటే ఇవి తర్వాత వచ్చి వీటికి యాడ్ అవుతున్నాయి కాబట్టి, వీటికి కలుస్తున్నాయి కాబట్టి. ఎక్కడో పర అంటే ఎక్కడో నుంచి తెచ్చి మనం జత చేస్తున్నాం కాబట్టి దీన్ని పరపదం లేదా పరస్వరం, ఇక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని పరస్వరం అని పిలుస్తున్నాం. ఇలా పూర్వపరస్వరాలకు మధ్య జరిగేటువంటి కలయికని మనం ఆ ప్లస్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే అండి సంధి అని పిలుస్తున్నాం. అలా సంధి జరిగినప్పుడు పదం ఇలా వస్తుంది, రామయ్య, రామ ప్లస్ అయ్య, రామయ్య అని జరుగుతుంది. ఇక వీటికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఆగమం అంటే పూర్వపరస్వరాలకు మధ్యలో అదనంగా వేరొక అక్షరం, పూర్వపరస్వరాలకు మధ్య జరిగేటువంటి సంధిలో మధ్యలో అదనంగా వేరొక అక్షరం మిత్రునిలాగా చేరడం. చేరుతుంది. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలండి. ఆగమానికి ఒక షార్ట్ కట్ మిత్రుల్లాగా వచ్చి ఒక ఏదైతే అక్షరం వచ్చి చేరుతుందో దానిని మనం ఆగమము అని పిలుస్తారు. ఏమని పిలుస్తామండి? ఆగమము అని పిలుస్తారు. దీనికి ఉదాహరణ మీకు ఒకటి ఇస్తున్నాను చూడండి. ఇక్కడ దుక్కిటెద్దు. ఈ యొక్క పదాన్ని మనం విడగొడితే, విడివిడిగా రాస్తే దుక్కి ప్లస్
ఎద్దు. కానీ ఈ పదాలకు మనం ఈ రెండు పదాలకి సంధి జరిగి మనం కలిపినప్పుడు దుక్కిటెద్దు అనే టా వర్ణం వస్తుంది. టాకు సంబంధించినటువంటి వర్ణం వస్తుంది. ఇక్కడ వేరేదో ఏదో వచ్చిందనమాట. ఇక్కడ రావాల్సిన దుక్కి ఎద్దు రాలేదు మనకి. దుక్కిటెద్దులని వేరొక వర్ణం మనకి మిత్రునిగా వచ్చింది సహాయం చేస్తూ. దీనికి సంబంధించిన మరొక ఉదాహరణ నిలువుటద్దం. నిలువు ప్లస్ అద్దం, నిలువుటద్దం మనం కూడా మీకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండవది ఆదేశం. ఆదేశం అంటే పూర్వపర పదాల కలయికలో పూర్వపదంలోని అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం శత్రువుగా రావడం. ఇందాక మిత్రుని గురించి చూసాంగా ఎలా వచ్చిందో, ఇప్పుడు శత్రువుని వద్దాం. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడటువంటి పూర్వపర పదాలలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం మళ్ళీ శత్రువుడిగా రావడాన్ని మనం ఆదేశం అని పిలుస్తారండి. వీటికి సంబంధించినటువంటి ఉదాహరణ చూడండి. కూరగాయలు. కూరగాయలు విడగొట్టి చూడండి వీటిని. కూర ప్లస్ కాయలు. ఈ పూర్వ పరపదాలు ఒకసారి కలిపి చూడండి. సంధి జరిగినప్పుడు ఏమైంది? కూరగాయలు. ఇక్కడ కా ఉంది, ఇక్కడ గాగా మారిపోయింది. చూసారుగా ఆ వ్యత్యాసం. ఇలా ఉన్నటువంటి ఒక వర్ణాన్ని తొలగించేసి కా అనే దాన్ని తొలగించేసి గా అనే వర్ణం రావడాన్ని, శత్రువుగా రావడాన్ని మనం ఆదేశం కింద చెప్పుకుంటాం. వీటికి సంబంధించినటువంటి ఆగమ సందులు, ఆదేశ సందులని రెండు రకాలు ఉంటాయి. అవి తర్వాత వచ్చేటువంటి తరగతుల్లో బోధించుకుందాం. నెక్స్ట్ ఈ సందుల నిర్వచనాల్లో భాగంగా మనం ఇంకొక 4 అంశాల గురించి తెలుసుకోవాలి. 4 నిర్వచనాలు ఉన్నాయండి. అవి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే సందుల గురించి ఇవి తెలుసుకోకుండా ఏ సందుల గురించి మనం తెలుసుకున్నా ఉపయోగం లేదు. ఎగ్జామ్స్లో కేవలం ఉత్వ సంధి, అత్వ సంధి, ఉకార సంధి ఇట్లా వీటి గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తారా అనుకుంటే అది మన తప్పు అనమాట. వీటి నిర్వచనాల గురించి కూడా క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఈ నిర్వచనాల గురించి చాలా క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంధి అనే దాని గురించి మనకి లేకుండా ఏ క్వశ్చన్ పేపరు లేదు, ఏది తయారు చేయలేరు కూడా. అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అందుకని మనం నిర్వచనాలు అయినా సరే వాటి గురించి ఉదాహరణలు అయినా సరే తెలుసుకోవాల్సింది. ఆ ఉదాహరణలు కూడా మీకు టెక్స్ట్ బుక్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది. మేము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలే మీకు వివరిస్తున్నాం. ఎక్కడి నుంచి బయట నుంచి కూడా తీసుకురావట్లేదండి, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 4 అంశాలు వచ్చేసరికి ఆల్రెడీ మీకు పారిభాషిక పదాలు అనే ఒక వీడియోలో నేను వాటిని చెప్పడం జరిగింది. కానీ ఒకసారి సంధుల గురించి చెప్పేటప్పుడు కూడా ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. నిత్యం, సంధి నిత్యం అంటారు. సంధి నిత్యంగా జరగడాన్ని, రెండు పదాల మధ్య కలయిక ఖచ్చితంగా జరగడాన్ని, ఎప్పుడైనా సరే వాటికి మనం పదాలు రెండింటి కలిపితే ఎప్పుడు సంధి జరగడాన్ని మనం ఏమని పిలుస్తామండి? నిత్యము అని పిలుస్తాడు. సంధి నిత్యంగా జరగడాన్ని సంధి నిత్యము అని పిలుస్తారు. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు వాటికి చూడండి. ఎందుకని, ఎందుకు ప్లస్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ సంధి ఎందుకు నిత్యంగా జరిగిందంటే ఒకసారి ఒక్క నిమిషం గమనించండి. ఈ కు అనే అక్షరంలో ఉన్నటువంటి అచ్చు ఉ ప్లస్ ఈ ఆ అనే అంటే పూర్వ స్వరం పరస్వరాల్లో ఉన్నటువంటి అచ్చుని మనం బయటికి తీసేవాడి. ఉ ప్లస్ ఆ. కు అంటే కూలో ఉన్నటువంటి కొమ్ము మనం ఊగా పరిగణిస్తామండి. దాని యొక్క సింబలే ఊ. ఈ ఊ ఆ అని కలిపినప్పుడు కాలో ఉన్నటువంటి కొమ్ము పోయింది. ఇక్కడ ఈ కొమ్ము అనేది పోవడం వల్ల కాలో ఆ అనే ప్రత్యయం వచ్చి చేరింది అనమాట. ఆ అనే అచ్చు వచ్చి చేరింది కలిపినప్పుడు. ఈ ఊ కాస్త పోయి మాయమైపోయి ఆ అనేది ఆడవడం జరిగింది. చూసారు కదా ఇక్కడ. అంటే ఇందాక మన సంధి నిర్వచనంలో కూడా ఇదే చెప్పారు. పూర్వపరస్వరాలకు పరస్వరం, ఇక్కడ పరస్వరం అనేటువంటి ఆ అనేది ఆదేశంగా శత్రువుగా వచ్చింది. శత్రువుగా రావడం చూసారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఊ అనే అచ్చును తీసేసి ఆ అనే అచ్చు ఒక శత్రువునిగా వచ్చేసింది అనమాట. ఈ కాలో ఆ ఉంది. ఒక్కసారి కా పలికేటప్పుడు మనం కాలో ఆ లేకుండా పలకడానికి ప్రయత్నం చేయండి, మీకే అర్థమవుతుంది. మనం పలకలేం కూడా. ఒక పుల్లులాగా పలుకుతుంది, క్ అని వస్తే తప్ప కాలాగా రాదు. అంటే కాలో ఆ ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ రెండవ ఉదాహరణ చూడండి. మీరెవరు. మీరు ప్లస్ ఎవరు. మీరు ప్లస్ ఎవరు. ఇక్కడ రూలో ఉన్నటువంటి అంటే పూర్వస్వరంలో ఉన్నటువంటి అచ్చు ఏంటండి? ఊ. కొమ్మంటే ఊ. ఇక
పరస్పరంలో ఉన్నటువంటి అచ్చు ఏ. ఈ రెండింటికి సంధి జరగడం వల్ల రూలో ఉన్నటువంటి ఊకారం పోయి ఏకారం వచ్చింది. ఏత్వము అంటే ఏ అనే అచ్చును తెలియజేస్తుంది, ఏత్వం. అందుకే ఇక్కడ రా మీద ఉన్నటువంటి సింబల్ ఏత్వం అనేది రావడం జరిగింది. ఇక మూడో ఎగ్జాంపుల్ మనసైన, మనసు ప్లస్ అయిన, మనసు ప్లస్ అయిన. ఇక్కడ పూర్వస్వరంలో ఉన్నటువంటి సులో ఊ ఉంది, కొమ్ముంది కాబట్టి ఊ, ఐలో ఐ అనే అచ్చు. ఈ రెండింటికి మనం సంధి జరగడం వల్ల మనసైన అనేది రావడం జరిగింది. ఈ మనసైనలో సా దగ్గర ఐ రావడం గుర్తించారా, ఏత్వం పళ్ళు. నెక్స్ట్ ఐత్వం, దీన్ని ఐ అనే సింబల్తో చూపిస్తామండి. ఈ ఐత్వం అనేది ఉంది కదా సా మీద, అందువల్ల దీన్ని ఐ అనే సింబల్తో చూపిస్తారు ఇక్కడ ఐ రావడం వల్ల. నెక్స్ట్ రాజెక్కడ, రాజు ప్లస్ ఎక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. ఈ జూలో కొమ్ము ఉండడం వల్ల ఇక్కడ ఊ అనే అచ్చు ఉంది. నెక్స్ట్ ఈ పక్కన ఏ అనేది రావడం చూసాం. ఈ రెండింటికి సంధి జరగడం వల్ల ఈ జాలో జూ కాస్త పోయి ఏత్వం అంటే ఏ రావడం అంటే పరస్పరాలకు పూర్వస్వరం ఏకాదేశంగా వచ్చిందనమాట. పరస్పరాలకు పూర్వస్వరం అనేది ఇక్కడ ఏకాదేశంగా రావడాన్ని మన సూత్రం ప్రకారం చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి, రెండు పదాలు కలిపినప్పుడు ఏదైతే పూర్వస్వరం కనుక పోయి పరస్పరం శత్రువుగా రావడం గమనిస్తున్నాం. ఇది దాంట్లోనే అదే జరుగుతుంది. పూర్వస్వరం మాయమైపోయి పరస్పరాలు శత్రువుగా రావడం మనం గమనిస్తూనే ఉన్నాం కదండి. వీటిలో ఇలా రావడాన్ని సంధి నిత్యము అని పిలుస్తారు. ఇక్కడ సంధి జరుగుతున్నట్టే ఇలా రావడాన్ని సంధి జరగడం అంటారు. దీన్ని సంధి నిత్యము అని పిలుస్తారు. సాధారణంగా వీటికి ఉదాహరణ కింద ఉత్పత్తి సంధులన్నీ వీటి కిందే వస్తాయి, గమనించుకోవాలి. ఇక రెండో అంశం వచ్చేసరికి నిషేధం. సంధి జరగకపోవడాన్ని నిషేధం అని పిలుస్తారండి. సంధి అసలు వీటిలో జరగదు. ఎలా జరగదో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మా ప్లస్ అమ్మ. ఇందులో మా ఉంది, అమ్మ ఉంది. మరి యా ఎక్కడి నుంచి వచ్చింది? మాయమ్మ అంటున్నారు. సంధి మరి కలిపితే మా అని వేరే ఎందుకు వర్ణం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సంధి అనేది జరగల, వేరే అక్షరం రాబట్టి ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి మనకి ఈ యా అనే వర్ణం వచ్చి యాడ్ అయ్యిందనమాట. నెక్స్ట్ మా అయ్య, మా అయ్య. నెక్స్ట్ మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. నెక్స్ట్ దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. వీటిలో విడగొట్టి మళ్ళీ కలిపితే వాటిలో ఎక్కడ రావాల్సిన ఏమి రాకుండా యా అనే ఒక అక్షరాన్ని మనం పదే పదే రావడం గమనించాం. ఇలా సంధి అనేది ఎక్కడా జరగలేదు. ఇలా సంధి జరగకపోవడాన్ని మనం నిషేధము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నిషేధము అని పిలుస్తారు. నెక్స్ట్ వైకల్పికం, దీనినే విభాష అని పిలుస్తారండి. వైకల్పికాన్ని మనం విభాష అంటారు. దీనికి వచ్చిన కోడ్ ఉంది, నిత్యము ప్లస్ నిషేధము. నిత్యము ప్లస్ నిషేధం అంటే వీటిలో వచ్చేటువంటి పదాలను నిత్యముగాను రావాలి, నిషేధముగాను రావాలి. రెండు రకాలుగా సంతృప్తి చెందితేనే దాన్ని వైకల్పికము లేదా విభాష అని పిలుస్తారండి. ఉదాహరణకి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాను. మనస్సైన, మనసు ప్లస్ అయినా అని మనసైన నేను ఇలా రాస్తున్నా చూడండి. మనసైన, మనసైన, ఈ యకారం కూడా వచ్చింది. నెక్స్ట్ మేనత్తలో చూడండి. మేనా ప్లస్ అత్తనే మేనత్త, మేనయత్త. నెక్స్ట్ పూలెత్తి, పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి. పూలు ఎత్తి, ఎత్తి. నెక్స్ట్ ఏమి అంటివి, ఏమి అంటివి. ఇలా మనం ఒకే రెండు పదాలని ఒకే విధంగా రాయకుండా రెండు విధాలుగా రాసాం.
ఒకటి నిత్యముగాను రాశాం, నిషేధముగాను రాయడం జరిగింది. ఇక్కడ మనసైన సంధి జరిగింది, మనసైన సంధి జరగలేదు. మేనత్త సంధి జరిగింది, మేనయత్త సంధి జరగలేదు. ఇలా ఒక సంధి జరగడాన్ని, ఒక సంధి జరగకపోవడాన్ని రెండు విధాలుగా రాయడాన్ని మనం వైకల్పికము లేదా విభాష అని పిలుస్తారండి. వైకల్పికము లేదా విభాష అని పిలుస్తారు. నెక్స్ట్ బహుళం, చివరిది 4వ నిర్వచనం బహుళం. ఇవి 4 విధాలుగా జరగాలి. 4 విధాలుగా జరిగితేనే దీన్ని మనం బహుళం అంటారు. బహుళము అంటే దాని మీనింగ్లోనే ఉంది, పలు విధాలుగా అని. ఈ 4 విధాలుగా జరిగేది చూద్దామంటే ఉదాహరణ చూద్దాం. పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న. ఇక్కడ చూడండి ఆ అని ఉంది, ఆ ఉంది. ఇందులో పూర్వస్వరమైన ఆ మాయమైపోయి పరస్వరమైన ఆ ఏకాదేశంగా వస్తుంది. దీన్ని సంధి అని పిలుస్తారు. సంధి జరిగింది. ఇక్కడ సంధి జరగడం అనేది మనం చూసాం. ఇలా సంధి జరగడాన్ని ఏమని పిలుస్తారండి? నిత్యం. ఇప్పుడే చూసాక సంధి జరగడాన్ని నిత్యం అని పిలుస్తారు. ఇక పుట్టిన ఇల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టిన ఇల్లు, పుట్టిన ఇల్లు. ఇక్కడ చూడండి యా అనేది వచ్చింది, యా గుణంతంలో ఈ వచ్చింది, పుట్టిన ఇల్లు. అంటే ఇక్కడ సంధి జరగలేదు, నిషేధం కూడా సాటిస్ఫై అయింది. ఇక చూడండి ఇక్కడ నెక్స్ట్ మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఇక్కడ సంధి జరగలేదు, ఇది నిషేధం కింద పరిగణించబడుతుంది. కలిపినప్పుడు ఏమో యా వచ్చింది, విడగొట్టినప్పుడు యా అనేది లేదు. అంటే రెండు పదాలు కలిపినప్పుడు వేరే ఒక వర్ణం వచ్చింది, అందువల్ల ఇది నిషేధం కిందే వస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూద్దాం అనండి, ఒకానొక. దీన్ని విడగొట్టండి ఒకసారి చూద్దాం. ఒకానొక, ఒక ప్లస్ నొక అంటారా, లేకపోతే ఒక ప్లస్ ఒక అలా. అందుకే చూడండి ఇక్కడ ఒక ప్లస్ ఒక, ఒకానొక. అంటే సంధి అనేది దేనితో సంబంధం లేకుండా అన్య విధంగా జరిగింది. ఇక్కడ అన్య విధంగా జరిగింది. ఎలా జరిగిందంటే అన్య విధంగా అంటే నకారం అనేది ఒకటి పొల్లు వచ్చింది, ఒకటి వచ్చింది, దాని మీద ఉన్నటువంటి ఓత్తం ఓ అనే అక్షరం, రెండు హల్లు ప్లస్ అచ్చు రెండు కలిసి వచ్చినాయి, మనకు సంబంధం లేకుండా. ఇలా జరగడాన్ని అన్య విధము అని పిలుస్తారు. ఇక వైకల్పికంగా ఎలా జరిగిందంటే మనకి పైన మనసైన, దీన్ని మనసైన మనసైన అనే రెండు విధాలుగా రాయొచ్చు. దీన్ని వైకల్పికము అని పిలుస్తారు. ఇలా 4 రకాలుగా ఉపయోగించబడేదాన్ని మనం బహుళము అని పిలుస్తారు. 4 రకాలుగా ఉపయోగిస్తారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందంటే వచ్చిన అన్ని పదాల యొక్క పూర్వ పదాల యొక్క చివరి అక్షరాలు ఆతో రావడం గమనించవచ్చు. ఆ యొక్క చివరి పూర్వస్వరాలన్నీ ఎలా వస్తున్నాయండి? ఆతో వస్తున్నాయి. అంటే బహుళంలో వచ్చేటువంటి సంధులు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని అకారానికి సంబంధించినవే ఉంటాయండి. ఇది ఒక చిన్న షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి మీరు. ఇవ్వండి ఈరోజు మనం తెలుసుకున్న సంధులు నిర్వచనాల గురించి. సంధి అంటే ఏదో తెలుసుకున్నారు. పూర్వపదాలు, పరపదాలు, పూర్వస్వరాలు, పరస్వరాలు, ఆగమాలు, ఆదేశాలు. ఈ నిత్యాల గురించి చాలా పారిభాషిక పదాలు మనం చెప్పుకోవడం జరిగింది. అందుకోసం ఒకసారి చూసుకున్నాం వీటన్నింటినీ. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఇచ్చారండి. మీకు దీని తర్వాత అన్నీ మీకు పీడిఎఫ్ ఫామ్లో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రూప్లో యాడ్ అవ్వండి. మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా వీటిని ఫాలో అవుతూ ఉండండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి ముఖ్యంగా.